మార్చ్ 16th దగ్గర పడుతోంది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ప్రిపరేషన్ స్పీడ్ పెరిగిందా లేక ఇంకా టైముంది అని మనసును మనమే కామ్ చేసుకుంటున్నామా? ఒక్క విషయం స్ట్రేట్గా చెప్తాను. సిలబస్లో 500 కంటే ఎక్కువ టాపిక్సున్నాయి. కానీ ఎగ్జామ్ హాల్లో మీ ముందుంటాయి 100 క్వశ్చన్స్ మాత్రమే. అందులో 30 నుంచి 35 జీఎస్, జీకే నుంచే వస్తాయి. మీరు ఎంత చదివారో అనేది క్వశ్చన్ కాదు, సరైనవి చదివారా లేదా అనేదే ఇంపార్టెంట్. మీరెంత బుక్స్ కంప్లీట్ చేశారో కాదు, ఎగ్జామ్ పేపర్లో వచ్చే 30 క్వశ్చన్స్కి సంబంధించిన 30 టాపిక్స్ కంప్లీట్ చేశారా లేదా అనేదే మ్యాటర్. ఎగ్జామ్ హాల్లో టైం ప్రెషర్ ఉంటుంది. పక్క క్యాండిడేట్ ఫాస్ట్గా అటెంప్ట్ చేస్తాడు. ఫస్ట్ 5 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. ఆ మూమెంట్లో బ్రెయిన్ బ్లాంక్ అయితే ప్రిపరేషన్ వేస్ట్. అందుకే నేను మీకు టాప్ 30 హై ఈల్డ్ టాపిక్స్ ఇస్తున్నాను. ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేయాలని ప్రయత్నించొద్దు. టాప్ 30 హై ఈల్డ్ జీఎస్, జీకే టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. ఈ వీడియోలో నేను ప్రతి టాపిక్ని విడమరిచి ఎలా చదవాలి, ఏమి చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అన్నది ప్రతిదీ చెబుతాను. మీకు జీఎస్, జీకే గట్టెక్కించే బాధ్యత నాది. ప్రశాంతంగా ఒక 10 నిమిషాల వీడియో మొత్తం చూడండి. స్టార్ట్ చేసుకుందామా? అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్ళీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ పాలిటీతో మొదలు పెడదాం. పాలిటీ అందరికీ ఈజీగా అనిపిస్తుంది. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేద్దామని ఫీల్ అవుతుంది. కానీ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఎర్లియర్ ఆర్టికల్ డైరెక్ట్గా అడిగారు. ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్. ఆర్టికల్ ప్లస్ కేస్ మిక్స్, కరెంట్ ప్లస్ స్టాటిక్ మిక్స్, అమెండ్మెంట్ ప్లస్ కాంటెక్స్ట్ మిక్స్. పాలిటీలో 40+ టాపిక్స్ ఉన్నాయి. కానీ మనకి టైం లేదు. అందుకే మనం టార్గెట్ చేయాల్సింది హై ఈల్డ్ జోన్స్ మాత్రమే. ప్రియాంబుల్. ఒకప్పుడు ప్రియాంబుల్ ఇగ్నోర్ చేసేవాళ్లు. ఇప్పుడు ఇండియా దట్ ఈజ్ భారత్ న్యూస్లో వచ్చింది. సెక్యులర్ వర్డ్ డిస్కషన్ వచ్చింది. 42nd అమెండ్మెంట్ కాంటెక్స్ట్ వచ్చింది. ఇక్కడ మీరు ఫుల్ కాన్స్టిట్యూషన్ చదవాల్సిన అవసరం లేదు. ప్రియాంబుల్ కీవర్డ్స్, కేసెస్, అమెండ్మెంట్స్ క్లారిటీ ఉంటే చాలును. మన యాప్ అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మెమరీ హింట్ టెక్నిక్తో ప్రియాంబుల్ని స్టోరీ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. మీరు ఒక్కసారి చూస్తే ఇనఫ్. మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. రివిజన్ ఎక్కువ చేస్తే టైం పోతుంది. టైం పోతే టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ స్ట్రైక్ అవ్వదు. మెమరీ హింట్ ఉంటే ఆన్సర్ ఇన్స్టెంట్గా ఫ్లాష్ అవుతుంది. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కంట్రీ, ఫీచర్ మ్యాచింగ్, ఆల్మోస్ట్ ష్యూర్ షాట్. యుఎస్ఏ, ఫండమెంటల్ రైట్స్. ఐర్లాండ్, డిపిఎస్పి. జర్మనీ, ఎమర్జెన్సీ. యూకే, పార్లమెంటరీ సిస్టమ్. ఎగ్జామినర్ మిక్స్ చేస్తాడు. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు. మీరు నంబర్స్ రోడ్ చదివితే ప్యానిక్లో బ్లాంక్ అవుతాయి. మన మెమరీ కోడింగ్ మెథడ్లో ఆర్టికల్ గ్రూప్స్ లాజికల్గా నేర్పిస్తాం. 14 to 18 ఈక్వాలిటీ, 19 to 22 ఫ్రీడమ్. ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఎంసీక్యూలో ఆన్సర్ మాత్రమే కాదు, వై కరెక్ట్, వై రాంగ్, ఇంచెలాంటి క్వశ్చన్ ఎలా రావచ్చు. ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకుంటారు. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి. డిఫరెన్స్ క్వశ్చన్ ఆల్మోస్ట్ గ్యారంటీ. ఎన్ఫోర్సిబలా, కోర్ట్కి వెళ్లగలమా? మన 1 పేజ్ కంపారిజన్ పీడిఎఫ్స్లో క్లారిటీ ఉంటుంది. క్విక్ గ్లాన్స్లో రివిజన్ కంప్లీట్. మీరు ఎంత పేజెస్ చదివారు అనేది మ్యాటర్ కాదు, మీరు డిఫరెన్స్ క్లారిటీతో చదివారు అనేది మ్యాటర్. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. వీటో పవర్స్, ఆర్డినెన్స్ పవర్, ఎలక్షన్ వర్సెస్ అపాయింట్మెంట్ డిఫరెన్స్. ఎగ్జామినర్ డైరెక్ట్గా అడగడు, సిచ్యుయేషన్ ఇస్తాడు.
మన కోర్సులో సినారియో బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి. రియల్ ఎగ్జామ్ సిమ్యులేషన్ లాగా ప్రాక్టీస్ చేస్తారు. లోక్సభ అండ్ స్పీకర్, మనీ బిల్ సర్టిఫికేషన్, జాయింట్ సిట్టింగ్, రిమూవల్ ప్రొసీజర్, స్పీకర్ సర్టిఫై చేయకపోతే, రాజ్యసభ రిజెక్ట్ చేస్తే, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ట్రాప్ ఉండదు. సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, ఆర్టికల్ 32 వర్సెస్ 226 డిఫరెన్స్, రిటైర్మెంట్ ఏజ్ డిఫరెన్స్, రిట్ నేమ్స్. రిట్స్ ఆర్టికల్స్ నార్మల్గా చదివితే మిక్స్ అవుతాయి, విజువల్ మెమరీతో చదివితే పర్మనెంట్ అవుతాయి. స్కై అకాడమీలో కోర్సెస్ అన్నీ ట్రిక్స్, ఇమేజెస్తో ఉంటాయి కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవడానికి టెన్షన్స్ అవసరం లేదు. మార్చ్ 16th ఎగ్జామ్ హాల్లో పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ 5 క్వశ్చన్స్ టఫ్ ఉంటే మీరు కామ్గా ఉంటారా లేదా హార్ట్ బీట్ పెరిగిపోతోందా? ప్రిపరేషన్ క్లారిటీ ఉంటే కామ్గా ఉంటారు, కన్ఫ్యూజన్ ఉంటే పానిక్ అవుతారు. మార్చ్ 16th తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ ఆస్పిరెంటా లేదా CBT 2 ప్రిపేర్ చేస్తున్న క్యాండిడేటా? డెసిషన్ ఇప్పుడే తీసుకోండి. నెక్స్ట్ హిస్టరీ స్ట్రాటజీ డీప్గా బ్రేక్డౌన్ చేద్దాం. హిస్టరీ అంటే చాలామంది స్టూడెంట్స్కి 2 ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్క గ్రూప్ అంటారు హిస్టరీ ఈజీ, స్టోరీలా ఉంటుంది. ఇంకో గ్రూప్ అంటారు డేట్స్, బ్యాటిల్స్, డైనస్టీస్, కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ RRB NTPCలో హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్ ఏరియా. కానీ ఫుల్ హిస్టరీ చదవడం ఇంపాసిబుల్. ఏన్షియంట్, మెడీవల్, మోడర్న్ మొత్తం కవర్ చేయడానికి మంత్స్ పడుతుంది. మనకి మంత్స్ లేవు, మనకి వీక్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే హిస్టరీలో కూడా ప్రెసిషన్ స్ట్రాటజీ అవసరం. మీరు ఎంత చాప్టర్స్ కంప్లీట్ చేశారు అనేది మ్యాటర్ కాదు, హై ఈల్డ్ చాప్టర్స్ కంప్లీట్ చేశారా లేదా అనేదే మ్యాటర్. ఏన్షియంట్ హిస్టరీ, సెలెక్టివ్ అటాక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆల్మోస్ట్ ఎవ్రీ రైల్వే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇండస్ వ్యాలీలో టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్, గ్రేట్ బాత్, స్క్రిప్ట్ డిసైఫర్ అయిందా లేదా, డాక్యార్డ్ ఎక్కడ ఉంది, మీరు ఎక్స్కవేషన్ డీటెయిల్స్ చదవాల్సిన అవసరం లేదు. కీ ఫీచర్స్ క్లారిటీ చాలు. మన యాప్లో ఇండస్ వ్యాలీని పిక్టోరియల్ సిటీ మ్యాప్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇమేజ్ గుర్తుంటే క్వశ్చన్ ఈజీ. బుద్ధిజం అండ్ జైనిజం, ఫౌండర్స్, సింబల్స్, కౌన్సిల్స్, కోర్ ప్రిన్సిపల్స్. ఎగ్జామినర్ ట్రికీగా అడుగుతాడు. 4 నోబుల్ ట్రూత్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయండి. త్రిరత్నాస్ ఐడెంటిఫై చేయండి. గుప్తా ఎంపైర్, గోల్డెన్ ఏజ్ ఎందుకంటారు, సముద్రగుప్తా టైటిల్ ఏంటి, ఆర్యభట్ట కాంట్రిబ్యూషన్ ఏంటి. ఫుల్ ఎంపైర్ డీటెయిల్ అవసరం లేదు, అచీవ్మెంట్స్ క్లారిటీ చాలు. మెడీవల్ హిస్టరీ, ట్రాప్ జోన్, ఢిల్లీ సుల్తాన్స్, లోధి డైనస్టీ, ఫౌండర్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ట్రాన్సిషన్ టు మొఘల్స్. బ్యాటిల్ ఇయర్ క్లారిటీ ఉండాలి. షేర్షా సూరి, గ్రాండ్ ట్రంక్ రోడ్, రుపియా, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్. ఇవి ఆల్మోస్ట్ రిపీట్ అయ్యే ఏరియాస్. మొఘల్స్, బాబర్, పానిపట్, అక్బర్, మన్సబ్దారీ సిస్టమ్, షాజహాన్, మాన్యుమెంట్స్, ఔరంగజేబ్, పాలసీస్. ఎగ్జామినర్ అక్బర్ని డైరెక్ట్గా అడగడు, సిస్టమ్ కాన్సెప్ట్ అడుగుతాడు. ముఘల్ ఆర్కిటెక్చర్, తాజ్మహల్ బిల్డర్, రెడ్ ఫోర్ట్ బిల్డర్, పియట్రా డోరా టెక్నిక్, బిల్డర్ మాన్యుమెంట్ మ్యాచింగ్ ఆల్మోస్ట్ గ్యారంటీ. మన PDFsలో టేబుల్ ఫార్మాట్లో రెడీగా ఉంటుంది. మోడర్న్ హిస్టరీ వెరీ హై ఈల్డ్, ఇక్కడ మార్క్స్ మిస్ అయితే డేంజరస్. రివోల్ట్ ఆఫ్ 1857, ఇమీడియట్ కాజ్, వీరట్ ప్లేస్, బహదూర్ షా జఫర్ రోల్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. గాంధీ ఎర్లీ మూవ్మెంట్స్, చంపారన్, ఇండిగో ఫార్మర్స్, ఖేడా, యాక్స్ రిమిషన్, అహ్మదాబాద్, మిల్ స్ట్రైక్. ఇయర్స్ అప్రాక్సిమేట్ క్లారిటీ ఉండాలి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్, బెంగాల్ పార్టీషన్ 1905, సూరత్ స్ప్లిట్ 1907, దండి మార్చ్ 1930, INC ఫార్మేషన్ 1885. డేట్స్ రోటుగా చదివితే కన్ఫ్యూజ్, టైమ్ లైన్ విజువల్ మెథడ్లో చదివితే ఈజీ. గవర్నర్ జనరల్స్, వారెన్ హేస్టింగ్స్, లార్డ్ బెంటెక్, సతీ అబాలిషన్, డల్హౌసీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రిపన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, రీఫార్మ్స్ మ్యాచింగ్ కామన్ ఏరియా. న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్, కేసరి, తిలక్, హరిజన్, గాంధీ, అమృతా బజార్ పత్రిక, ఘోష్ బ్రదర్స్, ద హిందూ, మద్రాస్. ఫౌండర్ లాంగ్వేజ్ మ్యాచింగ్ ట్రికీ ఏరియా. ఇంపార్టెంట్ వార్నింగ్, హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? స్టూడెంట్స్ ఎంటైర్ బుక్ చదివేస్తారు, బట్ హై ఈల్డ్ ఏరియాస్ ఇగ్నోర్ చేస్తారు. మీరు ఎంత పేజెస్ చదివారు అనేది ఎగ్జామ్ పేపర్కి మ్యాటర్ కాదు, మీరు రెలెవెంట్ పాయింట్స్ క్లారిటీతో చదివారు అనేది మ్యాటర్. రివిజన్ ప్రెషర్లో హిస్టరీ పానిక్ సబ్జెక్ట్ అవుతుంది. మెమరీ హింట్ టెక్నిక్ ఉంటే స్టోరీ ఫార్మాట్లో రీకాల్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో పేపర్ ఓపెన్ చేసినప్పుడు హిస్టరీ క్వశ్చన్ ఫస్ట్ పేజ్లో వస్తే మీరు కామ్గా టిక్ చేస్తారా లేదా ఎలిమినేట్ చేయడానికి 30 సెకండ్స్ వేస్ట్ చేస్తారా? ఇప్పుడు జోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. జోగ్రఫీ సబ్జెక్ట్ని చాలామంది లైట్గా తీసుకుంటారు. మ్యాప్స్ గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ గుర్తుపెట్టుకోవాలి అని సింపుల్గా అనుకుంటారు.
కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్యాటర్న్లో జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఇకాలజీ మిక్స్ చేసి వస్తుంది. ప్యూర్ స్టాటిక్ కాదు, ప్యూర్ కరెంట్ కాదు, మిక్స్డ్. మీరు ఎంత స్టేట్స్ క్యాపిటల్స్ చదివారు అనేది మ్యాటర్ కాదు, కాన్సెప్ట్ క్లారిటీ ఉందా లేదా అనేది మ్యాటర్. ఫిజికల్ జాగ్రఫీ ఫౌండేషన్, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్ ఆర్డర్, ఇన్నర్ వర్సెస్ ఔటర్ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ బెల్ట్, ఎర్త్ రొటేషన్ వర్సెస్ రెవల్యూషన్. ఎగ్జామినర్ ట్రికీగా అడుగుతాడు, విచ్ ప్లానెట్ హ్యాస్ మ్యాక్సిమమ్ మూన్స్, విచ్ ప్లానెట్ రొటేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. మెమరీ రైమ్ మెథడ్ యూజ్ చేస్తాం, ఆర్డర్ పర్మనెంట్గా ఫిక్స్ అవుతుంది. సోలార్ రేడియేషన్ అండ్ హీట్ బడ్జెట్, ఇన్సోలేషన్ మీనింగ్, ఆల్బెడో ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రిలేషన్ ఇంపార్టెంట్. వాల్కెనోస్, యాక్టివ్, డార్మెంట్, ఎక్స్టింక్ట్ డిఫరెన్స్, షీల్డ్ వర్సెస్ కాంపోజిట్ వాల్కెనో. డైరెక్ట్ డెఫినిషన్ కాదు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్, మిడ్ ఓషనిక్ రిడ్జ్, ప్లేట్ టెక్టానిక్స్ రిలేషన్. ఎర్త్ స్ట్రక్చర్ క్లారిటీ ఉంటే ఎర్త్ క్వేక్స్ వాల్కెనో క్వశ్చన్స్ ఈజీ. ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ వెరీ హై యీల్డ్, ఇక్కడ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇకోసిస్టమ్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ఫుడ్ చైన్ వర్సెస్ ఫుడ్ వెబ్, ఎనర్జీ ఫ్లో డైరెక్షన్. 10% లా కాన్సెప్ట్ ఇంపార్టెంట్. బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, డిఫరెన్స్ క్లారిటీ ఉండాలి. బయోస్ఫియర్ రిజర్వ్లో హ్యూమన్ యాక్టివిటీ అలౌడ్ ఉంటుంది, నేషనల్ పార్క్లో స్ట్రిక్ట్ ప్రొటెక్షన్, శాంక్చురీలో లిమిటెడ్ యాక్టివిటీస్ అలౌడ్. ఎగ్జామినర్ మ్యాచ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ప్రైమరీ వర్సెస్ సెకండరీ పొల్యూటాంట్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఐడెంటిఫై చేయాలి, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. సిఎఫ్సీస్ రోల్ క్లారిటీ ఉండాలి. ఓజోన్ డిప్లీషన్ వర్సెస్ గ్లోబల్ వార్మింగ్ డిఫరెన్స్ క్లియర్ ఉండాలి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వర్సెస్ ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది. ఎస్డీజీ గోల్స్, ఇండియా రోల్, టోటల్ గోల్స్ 17, ఇండియా పర్ఫార్మెన్స్ బేసిక్ క్లారిటీ. ఎగ్జామినర్ డైరెక్ట్గా ఎస్డీజీ 13 దేనికి సంబంధించింది అని అడుగుతాడు. గోల్స్ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్, సిఓపి మీటింగ్స్, ప్యారిస్ అగ్రిమెంట్ బేసిక్ ఆబ్జెక్టివ్. ఆర్ఆర్బీ లెవెల్కి డీప్ డీటెయిల్ అవసరం లేదు, ఆబ్జెక్టివ్ క్లారిటీ చాలు. కరెంట్ ప్లస్ స్టాటిక్ మిక్స్. ఎగ్జాంపుల్, నేషనల్ పార్క్ క్వశ్చన్ ప్లస్ కరెంట్ అవార్డ్, రివర్ ప్లస్ పొల్యూషన్ ఇష్యూ, సిటీ ప్లస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మన యాప్లో కరెంట్ కమ్ స్టాటిక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. 2025 జాన్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మంత్లీ కంపైలేషన్ ఉంటుంది. అవార్డ్స్, బుక్స్, సమ్మిట్స్, ఎక్సర్సైజెస్, ఇంపార్టెంట్ డేట్స్. రివిజన్ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ జాగ్రఫీ. స్టూడెంట్స్ స్టేట్స్, క్యాపిటల్స్ చదివేస్తారు, బట్ కాన్సెప్ట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఎగ్జామినర్ కాన్సెప్చువల్గా అడుగుతాడు, మీరు ఎంత మ్యాప్స్ చదివారు అనేది మ్యాటర్ కాదు, లాటిట్యూడ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉందా లేదా అనేది మ్యాటర్. ఇప్పుడు మనం స్టాటిక్ జీకే గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్టాటిక్ జీకేని వెరీ సింపుల్ సబ్జెక్ట్గా తీసుకుంటారు. ఎయిర్పోర్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, డాన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, పార్క్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే అనుకుంటారు. కానీ ఎగ్జామినర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఒక విషయం క్లియర్ అవుతుంది. స్టాటిక్ జీకే డైరెక్ట్ మెమరీ టెస్ట్ కాదు, అసోసియేషన్ టెస్ట్. మీరు ఎంత లిస్ట్ గుర్తుపెట్టుకున్నారు అనేది మ్యాటర్ కాదు, కరెక్ట్ అసోసియేషన్ క్లారిటీ ఉందా లేదా అనేది మ్యాటర్. డే 1 నుంచి డే 7 వరకు మనం కవర్ చేసిన స్టాటిక్ జీకే టాపిక్స్ హై యీల్డ్ ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్కటి స్మార్ట్ స్ట్రాటజీతో ఎలా కవర్ చేయాలో చూద్దాం. ఫెస్టివల్స్. ఫెస్టివల్ క్వశ్చన్స్ డైరెక్ట్గా దసరా ఎక్కడ జరుగుతుంది అని రాదు. ఇన్స్టెడ్, విచ్ స్టేట్ సెలబ్రేట్స్ హార్న్బిల్ ఫెస్టివల్? లోజర్ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు? ఓనం సంబంధించింది ఎవరికి? ఫెస్టివల్ ప్లస్ స్టేట్, ఫెస్టివల్ ప్లస్ ట్రైబ్, ఫెస్టివల్ ప్లస్ సీజన్. అసోసియేషన్ క్లారిటీ ఉండాలి. మన యాప్లో ఫెస్టివల్ని స్టేట్ మ్యాప్లో కనెక్ట్ చేసి పిక్టోరియల్ అండ్ ట్రిక్స్తో నేర్పిస్తాం. బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ రైల్వే ఎగ్జామ్లో వస్తుంది. డిఫరెన్స్ క్లారిటీ ఉండాలి. బయోస్పియర్ రిజర్వ్లో కోర్, బఫర్, ట్రాన్సిషన్ జోన్స్ ఉంటాయి. నేషనల్ పార్క్ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్, శాంక్చురీలో కొంచెం రిలాక్సేషన్. ఎగ్జామినర్ ట్రికీగా ఇలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ బయోస్పియర్ రిజర్వ్, విచ్ ఎమంగ్ దీస్ ఇస్ అ టైగర్ రిజర్వ్? మీరు పార్క్స్ లిస్ట్ చదివితే సరిపోదు, స్టేట్ మ్యాచింగ్ క్లారిటీ ఉండాలి. ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్స్ టాపిక్ సింపుల్ అనిపిస్తుంది, బట్ ట్రాప్ జోన్. ఎయిర్పోర్ట్ ప్లస్ సిటీ, ఎయిర్పోర్ట్ నేమ్డ్ ఆఫ్టర్ హూమ్, ఇంటర్నేషనల్ వర్సెస్ డొమెస్టిక్ క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ ఎవరి పేరు మీద ఉంది? మన స్ట్రాటజీ ఏంటి?
ఎయిర్పోర్ట్స్ని క్యాపిటల్ సిటీ కనెక్ట్ చేయడం కాదు, సిటీ ఐడెంటిటీ కనెక్ట్ చేయడం. క్లాసికల్ డాన్సెస్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ ఏరియా. భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్, ఒడిస్సీ ఒడిషా, కూచిపుడి ఆంధ్రప్రదేశ్. బట్ ఎగ్జామినర్ ఇలా అడుగుతాడు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్లాసికల్ డాన్స్? మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫోక్ డాన్సెస్. ఫోక్ డాన్సెస్లో కన్ఫ్యూజన్ ఎక్కువ. గర్బా గుజరాత్, బిహు అస్సాం, ఘూమర్ రాజస్థాన్. ఇవి రోట్గా చదివితే మిక్స్ అవుతాయి. లాంచ్ వెహికల్స్. ఇస్రో రిలేటెడ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ రెగ్యులర్. పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్, జిఎస్ఎల్వి డిఫరెన్స్, క్రయోజెనిక్ ఇంజిన్ మీనింగ్. మీరు డీప్ స్పేస్ టెక్నాలజీ చదవాల్సిన అవసరం లేదు. బేసిక్ క్లాసిఫికేషన్ క్లారిటీ చాలు. మన 1 పేజ్ టెక్ షీట్లో డయాగ్రామ్ క్లారిటీ ఉంటుంది. ఆర్బిట్స్ అండ్ శాటిలైట్స్. జియోస్టేషనరీ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్, సన్ సింక్రనస్ ఆర్బిట్. శాటిలైట్ ప్లస్ పర్పస్ మ్యాచ్. ఎగ్జామినర్ స్టేట్మెంట్ బేస్డ్గా అడుగుతాడు. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఎలిమినేషన్ ఈజీ. పొలిటీషియన్స్ బుక్స్. బుక్ ప్లస్ ఆథర్ మ్యాచింగ్ ఆల్మోస్ట్ కామన్ ఏరియా. ఎగ్జామినర్ ట్విస్ట్ చేస్తాడు. బుక్ నేమ్ సిమిలర్గా ఉంటుంది. స్టాటిక్ జీకేలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? స్టూడెంట్స్ 1000 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్లో వస్తాయి 5 to 6 హై ఈల్డ్ ఏరియాస్ మాత్రమే. మీరు ఎంత ఫ్యాక్ట్స్ చదివారు అనేది మ్యాటర్ కాదు, కరెక్ట్ హై ప్రాబబిలిటీ ఏరియాస్ చదివారు అనేది మ్యాటర్. ఇప్పటివరకు మనం పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, స్టాటిక్ జీకే కంప్లీట్ స్ట్రాటజీ చూశాం. మీరు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ స్ట్రాటజీ కావాలా? ఆగస్ట్ నుండి జనవరి వరకు కంపైలేషన్ ఎలా కవర్ చేయాలో తెలుసుకోవాలా? అవార్డ్స్, బుక్స్, సమ్మిట్స్, ఎక్సర్సైజెస్ ఎలా ఫిల్టర్ చేయాలో తెలుసుకోవాలా? కామెంట్ చేయండి. డెడికేటెడ్ డీటెయిల్డ్ వీడియో కరెంట్ అఫైర్స్ కోసం చేస్తాను. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉండండి. టార్గెట్ క్లియర్ ఉంటే జాయిన్ అవ్వండి. స్కై అకాడమీలో స్మార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. డిసిజన్ ఇప్పుడే తీసుకోండి.